రవివర్మ గారు ఏ సినిమాలో అయినా సరే ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే మీ మీదే ఫస్ట్ డౌట్ వస్తుంటుంది సినిమాలో. అందుకే నన్ను పెట్టుకుంటారు ఫస్ట్. నా మీదే డౌట్ వస్తుంది, అందుకే నన్ను పెట్టుకుంటారు. అదొకటి. అయితే ఇప్పుడు మీ రాకేష్ మాట్లాడేది విన్నారు కదా, క్యారెక్టర్ అంటున్నాడు, రౌండ్ ఆఫ్ అంటున్నాడు, వై వేర్, ఇవన్నీ కథ చెప్పే టైంకి ఇతని దగ్గర అన్నీ ఉన్నాయండి. సో దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ ఐ థింక్ వీ హ్యావ్ ఇన్ హిమ్. సో దట్ ఈస్ అల్టిమేట్లీ ద కాన్ఫిడెన్స్. ఇంకోటి నవీన్ చంద్ర గారు బహుశా చెప్పలేకపోతున్నారేమో కానీ, ఇందాక రాకేష్ అన్న 1+2 1-2 కదా, అమ్ము అనే సినిమా చూసారా నవీన్ గారిది? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. కరెక్ట్గా మీరు అడ్డంగా ఒక లైన్ వేసి దాని మీద నార్మల్గా నేను గ్రే షేడ్స్ చేస్తానండి. ఓకే, నేను అదే చెప్తాను, నవీన్ గారితో అదే చెప్పాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో బికాస్ వీ కీప్ స్పీకింగ్ అబౌట్, మాట్లాడుకుని యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటాం మేము అప్పుడప్పుడు. అండ్ సో తనకి చెప్పింది అదే, నేనే గ్రే షేడ్లు చేస్తా అంటే ఫైన్ లైన్ మీద అటు ఇటు కాకుండా. అండ్ హీ జస్ట్ ఒక నాచ్ అటు తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్, అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఆల్సో గివ్స్ హిమ్ ది ఆపర్చునిటీ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ పర్సనలీ. సో అది